అమరావతి ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అని, అక్కడ అంత డబ్బు ఖర్చు పెట్టడం వల్ల లక్షల కోట్ల సమ్మిళితమైన అభివృద్ధి దెబ్బతింటుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం శ్రీకాకుళం నగర పెద్దపాడు పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి నిర్మాణం ద్వారా విపరీతమైన ఆర్థిక సమస్యకి తెర లేపారన్నారు. 5వ ఆర్థిక సంఘం చైర్మన్ వద్ద నిన్న ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధం చెప్పటం చంద్రబాబుకే కాదు సీఎం పదవికే అవమానం అన్నారు. మీరు తీసుకొచ్చిన డబ్బులు దేనికి ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయగలరా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కంటే పెద్దగా హైకోర్టు, పార్లమెంటు కంటే పెద్దగా అసెంబ్లీ కడతారని చంద్రబాబు అంచనా వ్యయం అమెరికా సెక్రటేరియట్కి కూడా అంత కాస్ట్ పడదన్నారు. పార్లమెంటు భవనం కంటే ఎక్కువ ఖర్చు చేసి తాత్కాలిక అసెంబ్లీ భవనం కట్టారు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారని సూటిగా ప్రశ్నించాను. ఈ రాష్ట్రాన్ని వాళ్ళకు నచ్చిన వైపు తీసుకొని వెళ్ళిపోతారు అంతే. ప్రజల అభిప్రాయాలతో పని లేదు, ప్రజల ఆకాంక్షలతో పని లేదు, ప్రజల అభివృద్ధి సంక్షేమాలతో పని లేదు. నచ్చిందే తడువుగా వచ్చిందే ఆలోచన. ఎయిర్పోర్ట్ కోసం ప్లేస్ ఎయిర్పోర్ట్ లేదు, 44,000 ఎక్వైరీ చేస్తారు. ఏంటి నాకు అర్థం కాదు. కడిగేవాడికి ఎవడు లేడా? నిన్నో మొన్న చూశాను నేను, తెలుగుదేశం నాయకులు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వర గారు బ్రహ్మాండంగా కడిగి పారేశారంతే. చంద్రబాబు గారు మీరు బుద్ధి తెచ్చుకోండి, చంద్రబాబు గారు మీరు సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి కడిగి పారేశారు. ఆయన మాట్లాడాలా, బయటకు వచ్చి మాట్లాడమని కోరుతా ఉన్నాం విద్యావంతులందరినీ, మేధావులందరినీ. మీరు మాట్లాడకపోతే ఈ రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిపోతా ఉంది. మీరు మాట్లాడకపోతే, మీరు నోరు తెరవకపోతే అంధకార ఆంధ్రప్రదేశ్గా మారిపోతా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా గొంతు తెరవాలని నేనైతే కోరుతా ఉన్నాను. మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారా? ఎవడమ్ముతామని ఇదంతా మా నెత్తినే కదా వేస్తారు ఈ భారం అంతా కూడా. మళ్ళీ మా నెత్తినే పెర్ క్యాపిటల్ ఏం తప్పు ఉందని చెప్పి చూపిస్తారు కదా మీరు.